మన దేశంలో రోడ్ల మీద గుళ్ళ దగ్గర సిగ్నల్స్ దగ్గర బిచ్చగాళ్ళు కనిపిస్తుంటారు. పెద్ద పెద్ద నగరాల్లోనే కాదు, చిన్న చిన్న సిటీల్లోనూ ఇది కామన్. కానీ మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ నగరం మాత్రం బిచ్చగాళ్లకు షాక్ ఇచ్చింది. దేశంలోనే మొట్టమొదటి బిచ్చగాళ్లు లేని నగరంగా మారిపోయింది. ఈ మాట స్వయంగా అక్కడి అధికారులే చెప్పారు. ఏడాది కిందట ఇండోర్ వీధుల్లో దాదాపు 5,000 మంది బిచ్చగాళ్లు ఉండేవారట. కానీ ఇప్పుడు ఇండోర్ జిల్లా కలెక్టర్ ఆశీష్ సింగ్ మాట్లాడుతూ, మా ఇండోర్ ఇప్పుడు ఇండియాలోనే నెంబర్ 1, ఇక్కడ ఒక్క బిచ్చగాడు కూడా లేడు అని ప్రకటించారు. నగరంలో ఉన్న బిచ్చగాళ్ళందరికీ ఉద్యోగాలు ఇప్పించామని, వాళ్లకు మంచిగా ఉండేందుకు ఇల్లు ఏర్పాటు చేశామని, ఇక బిచ్చమెత్తుకుంటున్న పిల్లలైతే బడిలో చేర్పించామని ఆయన చెప్పారు. భిక్షాటనను పూర్తిగా తరిమికొట్టడానికి తాము చాలా కష్టపడ్డామని ఆయన అన్నారు. ఈ మంచి పనిని కేంద్ర ప్రభుత్వం, వరల్డ్ బ్యాంక్ టీం కూడా మెచ్చుకున్నారట. అంతేకాదు, దేశంలో భిక్షాటనకు ఆపేయడానికి కేంద్ర ప్రభుత్వం మొదలుపెట్టిన పైలట్ ప్రాజెక్టులో ఇండోర్ కూడా ఒకటని ఆయన గర్వంగా చెప్పారు. భిక్షాటనను ఆపేయడంలో భాగంగా ఫస్ట్ అందరికీ దాని గురించి అవగాహన కల్పించిన అధికారులు ఇండోర్లో బిచ్చమెత్తుకోవడం, బిచ్చగాళ్లకు డబ్బివ్వడం రెండూ నేరమని గట్టిగా ప్రచారం చేశారు. ఈ రూల్స్ తప్పిన వాళ్ళ మీద కేసులు కూడా పెట్టారు. మొత్తానికి అనుకున్నది సాధించారు.